హాయ్! వెల్కమ్ టు శిషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వ్లాగ్ చాలా స్పెషల్ ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఢిల్లీకి ఫ్లై చేయబోతున్నాను. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను అంటే గుర్గావ్‌లో ఉన్న గూగుల్ ఆఫీస్‌కి. ఐ నో మీ అందరికీ తెలిసిపోయే ఉంటుంది. సో, యూజువల్‌గా ఎందుకు వెళ్తాం అనేది. ప్రతి యూట్యూబర్‌కి ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద డ్రీమ్ డే ఆర్ డ్రీమ్ ఈవెంట్ దట్ గూగుల్ కాల్స్ యూ ఫర్ ఎన్ ఈవెంట్. అండ్ ఇప్పటి వరకు ఎప్పుడో ఒక్క గూగుల్ ఈవెంట్‌కి కూడా వెళ్ళలేదు యూట్యూబ్ ఈవెంట్‌కి గానీ. అసలు గట్స్ సరిపోక లాస్ట్ 2 టైమ్స్ కూడా ఎక్కడికి వెళ్ళలేదనమాట యూట్యూబ్ ఈవెంట్స్‌కి. తర్వాత వి రిగ్రెట్ అనమాట. లైక్ వి విష్ వి హ్యాడ్ బికాస్ చాలా మంది క్రియేటర్స్ వెళ్ళారు అండ్ దే హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద ఈవెంట్. సో, అప్పటి నుండి ఐ వాస్ థింకింగ్ లైక్ నెక్స్ట్ కనుక ఆపర్చునిటీ వస్తే ఐ నెవర్ గోనా లీవ్ ఇట్ అని ఐ మేడ్ అ ప్రామిస్ టు మై సెల్ఫ్. అండ్ ఐ ఐ మేడ్ అ ప్రామిస్ అండ్ వి గాట్ ఇన్వైటెడ్. అది కూడా ఇట్స్ ఇన్ గుర్గావ్. సో, ఏదో దగ్గరలో ఉన్న చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌లోనే అయ్యుంటే ఐ వుడ్ డెఫినెట్‌లీ గో ఇట్. బట్ గుర్గావ్ అంటే ఐ డోంట్ థింక్ సో ఐ బి ఏబుల్ టు మేక్ ఇట్ అని అన్నాను. బట్ శశి ఎంకరేజ్డ్ మీ దట్ వెళ్ళు ఏముంది ఏం కాదు అని చెప్పి మోటివేట్ చేసేసారు. సో, ఐ డిసైడెడ్ కి ఓకే లెట్స్ గో అని చెప్పి ఐ యామ్ గెటింగ్ రెడీ ఫర్ ఎయిర్‌పోర్ట్ నౌ. సో, ఈరోజు నాకు ఆఫ్టర్‌నూన్ 2:00కి ఫ్లైట్ ఉంది. ప్రెజెంట్ అయితే పవర్ లేదు. హెయిర్ వాష్ చేసి వెయిట్ చేస్తున్నాను. నా హెయిర్ ఎప్పుడు డ్రై అవుతుందో సో దట్ ఫాస్ట్‌గా రెడీ అవ్వాలి అని చెప్పి. సో స్టే ట్యూన్డ్ ఇన్ ద వీడియో. నేను సింగిల్‌గా ఎలా ట్రావెల్ చేస్తాను, విల్ ఐ మేక్ ఇట్ టు గుర్గావ్ అండ్ ట్రై టు షూట్ సమ్ రియలీ గుడ్ కంటెంట్ ఫర్ యూ అండ్ మీ. గుర్తుగా ఉండిపోవాలి కాబట్టి. సో యాహ్! స్టే ట్యూన్డ్ ఇన్ ద వ్లాగ్ అండ్ సీ యూ అట్ ద ఎయిర్‌పోర్ట్. రియలీ సారీ ఫర్ ద బ్యాడ్ ఆడియో అండి. ఎక్సైట్మెంట్లో అసలు మైక్ పెట్టుకోకుండా మొత్తం అంతా వీడియో రికార్డ్ చేసేసాను. ఇంకా అంతా క్యాండిడ్గా వచ్చింది. మళ్ళీ మైక్ పెట్టుకొని సేమ్ మ్యాటర్ చెప్పడం కన్నా ఐ వాంటెడ్ టు లీవ్ ఇట్ ఒథెంటిక్. సో యా, ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే టైం అయిపోతుంది, క్విక్గా రెడీ అయిపోవాలి. నేనైతే ఏదైనా కంఫర్టబుల్గా ఉన్న అవుట్ఫిట్ పిక్ చేసుకోవాలనుకున్నాను. బికాజ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 7 o'clock వరకు నేను ఇదే అవుట్ఫిట్లో ఉండాలి. సో నా ఫ్లైట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clockకి. బట్ నాకు భయం ఎక్కువ అండ్ టైం కల్లా ఉండాలి. నాకు ఫ్లైట్ మిస్ అయ్యే ఎగ్జైట్మెంట్ అడ్వెంచర్స్ చేయాలని అస్సలు లేదు. సో అందుకే నేను ఆల్మోస్ట్ 10 o'clock కల్లా స్టార్ట్ అయిపోయాను. సో దట్ రెయిన్ ఉంది ఆ రోజు యాక్చువల్గా. సో ఎంత ట్రాఫిక్ ఉన్నా వర్షం పడినా ఏమైనా సరే మ్యాక్స్ ఒక 1.5 అవర్లో అయితే నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతా అని చెప్పి. ఫ్రంట్లో రికార్డ్ అవుతుంటే రికార్డింగ్ లైట్ బ్లింక్ అవుతుంది. ఆ రోజు శశికి వర్కింగ్ డే అనమాట. యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి వచ్చి డ్రాప్ చేస్తా అన్నారు, కానీ నాకు ఇంకా మరీ అంతే ఇబ్బంది పెట్టాలని లేదు. నేను వెళ్ళిపోగలను ఒకరిదాన్ని అని చెప్పి జస్ట్ నాకు కింద వరకు వచ్చి మీరు లగేజ్ అంతా కార్లో పెట్టేయండి, దట్స్ ఇనఫ్ అన్నాను. బట్ తనైతే మాత్రం చాలా స్కేర్డ్ అనే చెప్పాలి. నన్ను అయితే ఫుల్ మోటివేట్ చేస్తారు, కానీ హీ వాజ్ వెరీ స్కేర్డ్. ప్రతి హాఫ్ అన్ అవర్కి 15 minutesకి మెసేజ్ కాల్ చేస్తూ ఉన్నారు అంతా ఓకేనా అని చెప్పి. ఇంకా క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. నాకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఏదైనా స్పెషల్ అకేషన్ జరుగుతుంది అంటే రెయిన్ ఇస్ మ్యాండేటరీ. ఆబ్వియస్గా అయితే రెయినీ సీజన్ కాబట్టి రెయిన్స్ ఉంటాయి. బట్ స్టిల్ ఐ కన్సిడర్ ఇట్ యాజ్ అ వెరీ గుడ్ ఓమెన్ అనమాట. బయలుదేరే ముందు చాలా భయపడ్డాను, ఒకరిదాన్ని ఎలా మేనేజ్ చేస్తాను అని చెప్పి. బట్ సింగిల్గా మనకి మనం లైక్ టైం స్పెండ్ చేయడం అలవాటు అయిపోయింది అంటే ఐ థింక్ వీ డోంట్ నీడ్ ఎనీ వన్ ఎల్స్. సో ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. ఎవ్రీ టైం ప్రొసీజర్ చేంజ్ అయిపోతుంది అన్నట్టు ఈసారి క్యూస్ ఏం లేవన్నమాట. డైరెక్ట్గా ఇలా డిజిటల్ బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకొని లగేజ్ని సబ్మిట్ చేసేవచ్చు అన్నారు. తీసుకెళ్ళింది 2 లగేజెస్, ఒక సూట్ కేస్ అండ్ ఒక హ్యాండ్ లగేజ్. సో సూట్ కేస్ ఇచ్చేస్తే నాకు సగం భారం తీరిపోయినట్టు అనిపించింది. అండ్ హ్యాండ్ లగేజ్లో నేను ఆల్రెడీ అంతా కూడా ఏమేమి తీసుకువెళ్తున్నాను అన్నీ మీకు ప్యాకింగ్ వీడియోలో పెట్టాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే పైన ట్యాగ్ చేస్తా, చెక్అవుట్ చేసేయండి. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి నా గేట్ దగ్గరికి కూర్చోవాలనుకున్నాను. ఓల్డ్ ద టైం కూడా ఉంది. సో ఐ థాట్ ముందు వెళ్ళి కాసేపు బోన్ చేసేద్దాం, మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ అయితే లాంచ్కి వెళ్ళి ఫుడ్ అంతా కూడా సర్వ్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను ఏదో రికార్డ్ చేద్దామని టైం లాప్స్ పెట్టేసా, అందుకే అంత ఫాస్ట్గా తినేస్తున్నాను. అండ్ ఫైనలీ ఇంకా గేట్ దగ్గరికి వచ్చి కూర్చున్నా. ఈ మొత్తం ట్రిప్లో ఐ వాంటెడ్ టు బ్రేక్ మై ఓన్ స్టీరియో టైప్స్. నాకున్న ఫియర్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయాలి అనుకున్నా, ఒకదాని తర్వాత ఒకటి, వన్ థింగ్ ఎట్ ఏ టైం. సో అలా కూర్చోవడం కన్నా ఐ జస్ట్ గో స్టాండ్ దేర్, వ్యూ ద ఫ్లైట్స్ అండ్ క్యాప్చర్ చేద్దామని చెప్పి వెళ్ళాను. ఆ క్లైమేట్కి మొత్తం కూడా ఎంత సినిమాటిక్గా ఉందో, ఏదో నేను లట్ అప్లై చేస్తున్నట్టు ఫాగీగా. టైమ్ 1:50 అయింది అండ్ 2:30-2:45కి ఫ్లైట్. సో లాంచ్లో ఫుడ్ తినేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నా. షుడ్ సీ ఎంత టైం పడుతుందా. ఐ థింక్ నాకు ఆల్మోస్ట్ అయితే భయం పోయినట్టే ఉంది. బికాస్ ఈ ప్రాసెస్ కోసమే ఐ వాజ్ రియల్లీ స్కేర్డ్ ఇంతవరకు ఎలా అవుతుందని చెప్పి.
బట్ ఇంతవరకు అయిపోయింది కాబట్టి వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ ఫ్రమ్ నౌ ఆన్ ఐల్ బి ఏబుల్ టు టేక్ ఇట్. అండ్ ఈ ట్రిప్లో ఐఎమ్ ఫైటింగ్ సో మెనీ ఫియర్స్. ఫస్ట్ థింగ్ సోలో ట్రావెలింగ్. అసలు సోలో ట్రావెలింగ్ నేను చెయ్యలేను అనుకునేదాన్ని నేను. దాని తర్వాత సోలో ట్రావెలింగ్ తర్వాత ఫిల్మింగ్ ఇన్ క్రౌడ్. యూ కెన్ లిటరలీ సీ క్రౌడ్ చూపిస్తా ఉండండి. So there is a lot of crowd. Still, I have opened my tripod and shot. I'm not sure if it is audible or not, but I really wish it is audible. So yeah, signing off from Hyderabad. See you in Delhi. Bye bye. అదనమాట మ్యాటర్. యాక్చువల్గా మేము లాంగ్ వీడియోస్ ఎక్కువగా షూట్ చేయకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే క్రౌడ్లో కెమెరా ఓపెన్ చేసి వ్లాగ్ చేయడం నాకు చాలా సిగ్గు, చాలా భయం. ఈక్వల్లీ శశి కూడా అంతే. సో అందుకు ఊరికే వర్టికల్ వీడియోస్ తీసుకుంటాం కానీ లాంగ్ వీడియోస్ అస్సలు షూట్ చేయం. బట్ దిస్ టైమ్ యాజ్ ఐ టోల్డ్ వీఆర్ ఓవర్కమింగ్ ఫియర్స్ వన్ బై వన్. అండ్ దెన్ ఇంకా టైం అయితే అయిపోయింది, చెక్ ఇన్ స్టార్ట్ చేసేసారు, ఇంకా ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. వన్ థింగ్ ఐ లవ్ అబౌట్ శశి ఏంటంటే హీ ప్రిపేర్డ్ మీ ఫర్ దిస్ సిచ్యువేషన్. అంటే ఎప్పుడు తనతోనే ట్రావెల్ చేస్తాను, తనతోనే ఉంటాను, కానీ తను ఎప్పుడు కూడా నన్ను ప్యాంపర్ చేస్తూనే హీ విల్ పుట్ మీ ఫార్వర్డ్ అనమాట. లైక్ నువ్వే వెళ్ళాలి, నువ్వే వెళ్ళి వాళ్ళని అడగాలి, నాకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే శశిని పంపిస్తే అస్సలు ఒప్పుకోరనమాట. యూ హ్యావ్ టు గో అండ్ ఆస్క్, నువ్వు కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, భయపడకూడదు, యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, అలా అని ఎప్పుడు మోటివేట్ చేసి హీ ప్రిపేర్డ్ మీ ఫర్ దిస్. సో ఇంకా ఏదైతే నా అసైన్ ద సీట్ ఉందో అక్కడికైతే వెళ్ళిపోయాను అండ్ ఐ గాట్ అ విండో సీట్. సో యాక్చువల్గా యూట్యూబ్ టీమే మాకు టికెట్స్ బుక్ చేశారు. చాలామంది కమెంట్స్లో అడిగారు దట్ ఈ ఈవెంట్కి మొత్తం మీరే మనీ పెట్టుకోవాలా ఆర్ ఇస్ ఇట్ స్పాన్సర్డ్ అని చెప్పి. సో ఈ ట్రిప్ అయితే మాత్రం ఇట్స్ కంప్లీట్లీ స్పాన్సర్డ్, ఎందుకంటే దిస్ ఈస్ ది ఫస్ట్ సెట్ ఆఫ్ ఈవెంట్ దట్ దే ఆర్ హోస్టింగ్. సో ఇండియా మొత్తం నుండి కొన్ని సెలెక్టెడ్ క్రియేటర్స్ని పిక్ చేశారు, సెలెక్టెడ్ ఇన్వైట్ ఓన్లీ. దానివల్ల వాళ్ళే మొత్తం అంతా ఆర్గనైజ్ చేశారు. బట్ దీని తర్వాత మీరు ఐ థింక్ త్వరలో మీరు ఇంకొక వీడియో చూడబోతున్నారు. ఫ్యాన్ ఫెస్ట్ ఈవెంట్ ముంబైలో కండక్ట్ అయింది, దానికైతే మాత్రం ఇట్ వాజ్ నాట్ స్పాన్సర్డ్, అవి మేమే పెట్టుకున్నాము. బట్ సిన్స్ దిస్ వాజ్ స్పాన్సర్డ్ బై యూట్యూబ్ టీమ్ భలే హ్యాపీగా అనిపించింది. స్పెషలీ వర్క్ ట్రిప్ పక్క వాళ్ళ మనీ మీద వెళ్తున్నప్పటికీ ఇట్స్ టూ గుడ్ కదా. సో యా, ఇంకా నాకు విండో సీటు అండ్ ఐ వాజ్ వెయిటింగ్ నా పక్కన ఎవరు వచ్చి కూర్చుంటారు, ఏమైనా మాట్లాడదాం. బికాజ్ మీకు తెలుసు ఐఎమ్ అ బిగ్ చాటర్ బాక్స్ అండ్ నేను సైలెంట్గా ఇంతసేపు ఉండడమే నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించింది. సో నా పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నప్పటికీ అంతా ఫుల్ అయిపోతుంది, ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి అండ్ నా పక్కన ఎవరు రాలేదనమాట. బేసిక్గా నా పక్కన ఇంకా మొత్తం ఖాళీ, హోల్ సీట్ వాజ్ ఫర్ మై సెల్ఫ్. సో కొంచెం హ్యాపీ, కొంచెం ఎగ్జైటెడ్, కొంచెం నర్వస్. సో ఫైనలీ వీఆర్ ఫ్లయింగ్ టు ఢిల్లీ సమ్హౌ. మీరు నా ఫేస్లో చూడొచ్చు నేను ఎంత హ్యాపీ, ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నానో. కొంచెం అయితే మిస్ అవుతూ ఉన్నా ఫ్యామిలీని, శశి కూడా ఉంటే బాగున్ను, ఇట్ వుడ్ బి మోర్ ఫన్ అని చెప్పి. బట్ ఐ వుడ్ రికమెండ్ మీరు అందరూ లైఫ్లో ఒక్కసారైనా సోలో జర్నీ చేయండి. నాట్ ఎన్ ఫ్లైట్ ఆర్ ట్రైన్, కార్, ఏదైనా మీకు ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నచ్చితే అది. మీకు తెలియని మిమ్మల్ని మీరు కొత్తగా తెలుసుకుంటారు. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఎప్పుడు నాకు టైం స్పెండ్ చేసుకునేది దొరకలేదు, లైక్ నో స్పెసిఫిక్ మీ టైం. సో ఒక్కరిదాన్ని కూర్చున్నప్పటికీ ఐ వాజ్ థింకింగ్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్, లైక్ వాట్ మేక్స్ మీ హ్యాపీ, వాట్ మేక్స్ మీ యాంగ్రీ, వాట్ మేక్స్ మీ సాడ్. సో అలా ఐ వాజ్ రియలీ బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ టు గాడ్. చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలా వద్దా అని ఆగిపోతూ ఉంటారు కదా. ఐ వాజ్ ఆల్సో వన్ అమంగ్ యూ. వీడియో పెట్టే ముందు అయితే నాకు చాలా భయం వేసేది, నన్ను ట్రోల్ చేస్తారు, ఫ్రెండ్సే టీజ్ చేస్తారు, సబ్స్క్రైబర్స్ వస్తారో రారో. ఐ వాజ్ ఆల్వేస్ ఫియర్ఫుల్ ఆఫ్ ద జడ్జ్మెంట్ ఐ గోనా ఫేస్ ఫ్రమ్ సొసైటీ. బట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై యంగర్ సెల్ఫ్. 3 years బ్యాక్ నేను ఏదైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో అండ్ హియర్ వీ ఆర్ ఫ్లయింగ్ our ఫస్ట్ ఫ్లైట్ ఫర్ గోయింగ్ ఆన్ అ వర్క్ ట్రిప్ టు ఢిల్లీ. సో మీకు నాలాంటి సిమిలర్ ఫేజ్లో ఉంటే మాత్రం టేక్ దిస్ యాజ్ అ సైన్ టు స్టార్ట్ యువర్ యూట్యూబ్ ఛానల్. ఇన్ కేస్ మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంది, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, లేకపోతే టిప్స్ ట్రిక్స్ కావాలా ఆర్ అలా ఉంటే ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు స్టార్ట్ అ మినీ సిరీస్ ఆన్ షార్ట్స్ వేర్ ఇన్ నేను నా జర్నీ షేర్ చేస్తాను, ఎలాంటి మిస్టేక్స్ చేశాను, ఎలాంటి టూల్స్ యూజ్ చేశాను, ఎలా ఎడిట్ చేయడం నేర్చుకున్నాను అన్నీ కూడా. మన అందరం కూడా అమెచ్యూర్సే, ఎవరు బై బర్త్ టాలెంటెడ్ పీపుల్ కాదు. వి విల్ మేక్ మిస్టేక్స్ అండ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. బట్ నేను చేసిన మిస్టేక్స్ని ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు షేర్ ఇట్ విత్ యూ సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. పక్కా ఐల్ థింక్ అబౌట్ ఇట్ అండ్ ప్లాన్ అ వెరీ నైస్ సిరీస్. సో ఇంకా టేక్ ఆఫ్ అయితే అయిపోతుంది. నాకు యాక్చువల్గా టేక్ ఆఫ్ అప్పుడు, ల్యాండింగ్ అప్పుడు చాలా భయం అనమాట. పక్కన శశి ఉన్నారంటే మొత్తం చేయగిల్లేస్తూ ఉంటాను. ఈరోజు నేను ఒక్కదాన్నే కాబట్టి చూడ్డానికి చాలా కంపోజ్డ్గా ఉన్నా. ఐ వాజ్ డన్. ఇంకా నాకు చాలా భయం వేస్తూ ఉంది. ఇట్ వాజ్ అ లాంగ్ ఫ్లైట్. ఐ థింక్ నేను ఇప్పటివరకు తీసుకున్న వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఫ్లైట్ 2 or 2.5 hours అనుకుంటా.
యూజువల్గా మనకి మేము లాస్ట్ ఫ్లైట్ జర్నీస్ అన్నీ కూడా 1.5 hour అసలు ఎక్కి ఇలా కాసేపు రిలాక్స్ అయినప్పటికీ మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చేసేది వి ఆర్ గోనా ల్యాండ్ అని చెప్పి. బట్ దిస్ టైం నేను ఒక్కదాని ఉండడం వల్లనో ఆర్ ఇన్ జనరల్లో తెలియదు కానీ ఇట్ వాజ్ అ వెరీ లాంగ్ ఫ్లైట్. అండ్ వ్యూ చూడండి, మొత్తం ఫాగీగా ఏదో మనం డ్రీమ్ ల్యాండ్లో హెవెన్లో ఉన్నట్టు ఉంది. సో ఇంకా విండో సీట్ నుంచి ఇలా వ్యూస్ అంతా చూసుకుంటూ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ సేఫ్గా ల్యాండ్ అయిపోవాలని చెప్పి. అట్ దిస్ పాయింట్ ఐ వాజ్ స్కేర్డ్ కూడా. ఇప్పుడు ప్రాపర్గా ల్యాండ్ అయిపోతాం, సరే అక్కడ నుంచి ఎలా వెళ్తాము, ఈవెంట్కి ఎవరు కోఆర్డినేట్ చేస్తారు, బికాజ్ వాళ్ళంతా మెయిల్స్లోనే హ్యాండిల్ చేస్తూ ఉన్నారనమాట. మాకు ఎవరిని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటూ నంబర్ ఏమి ఇవ్వలేదు. సో నేను అక్కడ నుంచి ఎలా బుక్ చేసుకొని వెళ్ళాలి, వాళ్ళే బుక్ చేస్తారా అనుకుంటూ చాలా థాట్స్ మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. బట్ అందుకే ఎక్కువ టెన్షన్ వస్తే పడుకొని పోతాను. ఐ హ్యాడ్ అ నైస్ స్లీప్. ఏదైతే అది అవుతుంది, ఇంకా చూసుకుందాం, వీఆర్ ఆల్మోస్ట్ దేర్ అనుకుంటూ నా మొబైల్లో కూడా ఛార్జింగ్ అయిపోతూ ఉందన్నమాట. ఐ వాజ్ జస్ట్ హోపింగ్ నేను కింద ల్యాండ్ అయినంత వరకు కాసేపు ఛార్జింగ్ ఉంటే నేను సేఫ్గా రీచ్ అయిపోతే చాలు అని చెప్పి. ఇంకా ఆల్మోస్ట్ ఇలా ల్యాండ్ అయ్యాం. నేను ఏరోప్లేన్ మోడ్ నుంచి తీయగానే ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ యూట్యూబ్ టీమ్ దట్ ల్యాండ్ అయిపోయారా, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ అట్ ది ఎగ్జిట్ అని చెప్పి. ఐ వాజ్ వెరీ 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 మచ్ రిలీవ్. నాకు అది ఫస్ట్ ఈవెంట్ అనో లేదో తెలియదు కానీ ద మేనేజ్మెంట్ వాజ్ టాప్ నాచ్, టూ గుడ్ అనమాట. మేము దిగే లోపే మాకు అక్కడ క్యాబ్ రెడీగా పెట్టారు. అండ్ ఆల్సో యూట్యూబ్ టీమ్ నుంచి వెల్కమ్ చేయడానికి కొంతమంది అసోసియేట్స్ని కూడా పెట్టారనమాట. వాళ్ళు బ్లాక్ టీషర్ట్స్ వేసుకొని యూట్యూబ్ టీమ్ అన్న లోగోస్తో అండ్ నాతో ఒక నేమ్ బోర్డ్ పట్టుకొని వచ్చారు, శివాని కార్య అని చెప్పి. అది చూసి ఓకే, మనమే పెద్ద సెలబ్రిటీ వైబ్స్ వచ్చాయి నాకైతే ఎయిర్పోర్ట్లో. ఇంకా వద్దు అంటున్నా సరే డ్రైవరే నా లగేజ్ బ్యాగ్ తీసుకున్నారు. అతను చాలా పెద్దతను. నేను ఇట్స్ ఓకే సార్, నేను హ్యాండిల్ చేస్తానన్నా సరే ఫోర్స్ఫుల్గా తీసుకొని అతనే వెళ్ళి కంఫర్టబుల్గా నేను ఉండేటట్టు ఫీల్ చేపించారు. ఇంకా దారి మొత్తం ఈ సెలబ్రిటీ హౌస్ ఇక్కడ ఇది ఫేమస్ అలా కబుర్లు చెప్పుకుంటూ ఫైనలీ గుర్గావ్ అయితే రీచ్ అయిపోయాం. అండ్ నేను ఉండబోయే అకామిడేషన్ ఫర్ నెక్స్ట్ 2 days వచ్చేసి క్రౌన్ ప్లాజా అనమాట. ఇట్స్ అ 5-star హోటల్. సో నాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైమే. నేను ఎప్పుడు 5-star హోటల్లో స్టేకేషన్ అయితే చేయలేదు. బయట నుండి చూడడం ఆర్ ఫుడ్ తినడం వరకు ఓకే కానీ. సో అసలు నేను ఎలా ఎంజాయ్ చేస్తాను, హౌస్ మై రూమ్, ఈవెంట్ ఎలా అవుతుంది, అవన్నీ చూడాలంటే యూ షుడ్ కమ్ బ్యాక్ అగైన్ ఫర్ ద పార్ట్ 2 ఆఫ్ దిస్ వీడియో. డైలీ నేను షార్ట్స్లోని సిరీస్ లాగా పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ ఇలా డీటెయిల్ స్టోరీ టైం కావాలంటే డెఫినెట్లీ హ్యావ్ టు చెక్అవుట్ ద లాంగ్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. అండ్ మీన్ వైల్ మీరు అందరూ నాకు విష్ చేసేయండి. సో దిస్ ఈజ్ ద యూట్యూబ్ ఈవెంట్ పార్ట్ 1. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సాయోనారా.